సూర్యదేవుడు విశ్వకర్మ కుమార్తె సంజనను వివాహం చేసుకున్నారు. వీరికి మను, యముడు, యమున అనే ముగ్గురు సంతానం జన్మించారు. కానీ ఒక పెద్ద సమస్య ఏర్పడింది. సంజన సూర్యుడి తీవ్ర తాపాన్ని తట్టుకోలేకపోయింది. ఈ కారణంగా తన స్వంత ఛాయకు భౌతిక రూపం ఇచ్చి దానిని ఛాయ అని నామకరణం చేసింది. సంజన సూర్యుడికి తెలియకుండా ఛాయను తన స్థానంలో ఉంచి పిల్లల సంరక్షణ బాధ్యతలను అప్పగించి తాను తపస్సు కోసం వెళ్ళిపోయింది. సూర్యదేవుడు ఛాయను అదే సంజన అనుకొని కాలం గడిపాడు. వీరిద్దరికి సావర్ణమను, శని, తపతి అనే ముగ్గురు సంతానం జన్మించారు. కానీ ఛాయ సంజన పిల్లల పట్ల ప్రేమ చూపించలేదు. దీనివల్ల యముడు ఆవేదన చెందాడు. తన తండ్రి సూర్యదేవుని వద్దకు వెళ్లి ఈ విషయాన్ని చెప్పాడు. సూర్యదేవుడు తన దివ్య శక్తులతో నిజాన్ని గ్రహించాడు. తనను మోసం చేసిందని తెలుసుకొని తీవ్ర కోపంతో విశ్వకర్మ వద్దకు వెళ్ళాడు. అప్పుడు విశ్వకర్మ ఇలా అన్నాడు: సంజన నీ భయంకరమైన తాపాన్ని తట్టుకోలేకపోయింది, అందుకే వెళ్ళిపోయింది. ఈ సమస్యకు పరిష్కారంగా సూర్యదేవుడి తేజస్సును కొంత తగ్గించాలని సూచించాడు. సూర్యుడు ఈ ప్రతిపాదనను అంగీకరించాడు. ఆ తేజస్సుతో విశ్వకర్మ మహా అద్భుతమైన ఆయుధాలను రూపొందించాడు. విష్ణుమూర్తికి సుదర్శన చక్రం, శివుడికి త్రిశూలం. ఈ కథ సూర్యదేవుని శక్తి, తేజస్సు, విశ్వకర్మ ప్రతిభ మరియు శని మహిమాన్వితతను తెలియజేస్తుంది. మీరు మహాదేవుని భక్తులు అయితే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేయండి.